చప్పట్లు. మరి సంత్ సదానంద గిరి మహారాజ్ గారిని మనం ఆహ్వానించుకుందాము. వారి యొక్క దివ్య జ్ఞాన ప్రసంగాన్ని మనం విందాం. వారి ద్వారా ఆత్మజ్ఞాన సందేశాన్ని అందుకుందాం. వారిని ఘనంగా ఒక్కసారి నిలబడి ఆహ్వానించుకుందాం వారిని చప్పట్లతో. మరి 112 సంవత్సరాల వయసులో కూడా ఇంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడానికి కారణం కేవలం సాధన ద్వారా ఎవరైనా అలా ఉండొచ్చు అని మనకి చేసి చూపించిన మహానుభావులు మహనీయులు. ఒక్కసారి కరతాళ ధ్వనులతో మనం ఆనందాన్ని తెలియచేద్దాం. సంకటహరుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి ప్రణామాలు. ఇక్కడ కలుసుకునేదానికి మూల కారణభూతుడైన శ్రీమాన్ పత్రిజీ గారికి, ఇంతకుముందు వేదిక మీద కూర్చున్నటువంటి అతిరథ మహారథులు అందరికీ, ఆత్మస్వరూపులు ధ్యాన రూపులు అయిన మీ అందరికీ శిరస్స నమస్కారాలు. ఒక దోమను పట్టుకొని ఏనుగు చందంగా చెప్పినట్లుంది నా గురించి ఏందో ఇంత కొట్టడం. ఎంతమంది ధ్యానులు ఎన్నెన్ని అనుభవాలు పొందుతూ ఉన్నారు. మాకు ఏళ్ళు పట్టింది, సమయం తక్కువ ఉంది, మాట్లాడేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, గొప్పవాళ్లకు సత్కారాలు కూడా చేసేది ఉంది. చాలా కొద్దిగా క్లుప్తంగానే చెప్తాము అనుకుంటున్నాను. బ్రహ్మ దగ్గర 7 ఋషులు ఉంటారు. వాళ్ళలో అత్రి ఒకళ్ళు, కశ్యపుడు ఒకడు. మీలో ఎంతమందికి తెలుసు? అత్రి తెలియకపోవచ్చు, పత్రి ఈ పొద్దు ఇక్కడ కూర్చున్న బివి రెడ్డి గారు, పత్రి గారు, ఆ అత్రి, ఆ కశ్యపుడు. మీకు చరిత్ర తెలియకపోవచ్చు. నిరాకారమైనటువంటి పరబ్రహ్మాన్ని భూమి మీదికి సాకారంగా తీసుకురావాలని అత్రి అనసూయల కఠోర తపస్సు చేసి దత్తాత్రేయుడిని భూమి మీదికి తీసుకొని వచ్చారు. ఎంత కఠిన ప్రయత్నం అది. ఆ అత్రికి ఎందుకు అంత కనెక్షన్ ఉంది? చాలా చోట్ల నేను చెప్పాను. పత్రి అన్న పేరులోనే ఆయన సంకల్పాలు పెట్టుకొని వచ్చాడు. త్రి ఎందుకు కదా ఉంది. ఆయన 3 సంకల్పాలు మనకందరికీ తెలిసినటివే కదా. ఒకటి శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు. ఆయన పెట్టిన సంస్థ PSSM, PMC, ధ్యాన జగత్ పత్రిక. అవి 3. ఆయన సంసారం కూడా 3. భార్య, 2 కూతుర్లు. కారణ జన్ములు అంటే అట్లుంటారు, పేరుకు తగినట్లుగా వస్తూ ఉంటారు. ఆ అత్రి మహర్షి ఎంత కష్టపడి నిరాకార బ్రహ్మను భూమి మీదకి తెచ్చాడో, ఈ లోకంలోకి మళ్ళీ ధ్యానాన్ని ఆ విధంగా తీసుకొని వచ్చిన వాళ్ళు శ్రీమాన్ పత్రిజీ. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కృతయుగంలో అందరూ కూడా ధ్యానులే ఉండేవాళ్ళు. వాళ్ళకు ధ్యానం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. త్రేతాయుగం వచ్చింది, ధ్యానం పక్కకు పోయింది, యజ్ఞయాగాదులు చేయని మొదలుపెట్టారు. ద్వాపర యుగం వచ్చింది, ధ్యానము లేదు, యజ్ఞయాగాదులు లేదు, వ్రతాలు పూజల్లోకి దిగారు. కలియుగంలోకి వచ్చింది, ధ్యానం పేరు మారి ధ్యాస అయింది. ఆ ధ్యాస ఎక్కడికి పోయింది? ధాన్యము ధనము మీదికి పోయింది. పుత్రేషణ, ధరాణేషణ, దారేషణ, ఈ ఈశనాత్రయంలో పడిపోయినాడే కానీ కృతయుగంలో ఉన్నటువంటి ఆ ధ్యానాన్ని మర్చిపోయారు. ధ్యానము లేనిది ఎక్కడా లేదు. ఏ దేవీ స్తోత్రమైనా కానీ, ఏ దేవతా స్తోత్రమైనా కానీ ధ్యాన శ్లోకంతో మొదలవుతుంది. అట్లా మర్చిపోయిన ఆ ధ్యానాన్ని లోకంలోకి తీసుకొని వచ్చిన మహానుభావుడు పత్రి అయితే,
ఇంకా కశ్యప మహర్షి గురించి చెప్పాలంటే ఈ భూదేవికి కశ్యపి అనే పేరు కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ఇంతగా సృష్టి పెరిగింది అంటే అది కశ్యపుడి మూలంగా. దక్ష ప్రజాపతి కూతుర్లలో 23 మందిని పెళ్లి చేసుకున్నాడు. గరుత్మంత సంతానం దగ్గర నుంచి, పాముల సంతానం వినత కదురోల దగ్గర నుంచి, మానవులు, దానవులు, యక్ష, కిన్నెర, కింపురుషులు ఒక్కొక్క భార్య ద్వారా ఆయన పొందాడు. ఆ విధంగా భూమినంతా సంతతితో నింపాడు కశ్యప మహర్షి. మన బివి రెడ్డి గారు మొట్టమొదట కట్టిన ఆ ఒక్క పిరమిడ్ ఈ పొద్దు వేలు, లక్షలు, ఇంకో భవిష్యత్తులో కోట్లుగా మారపోతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మీరు ఒక 70 ఏళ్ల కింద కనుక వచ్చి చూసి ఉంటే ఈ వైభోగం అప్పుడు లేదు. ఆయన ప్రభావం ఎప్పటికీ ఉంది. నిత్యనూతనంగా పెరుగుతూ వచ్చి ఈ పొద్దు ఉండి ఆదాయం 4 కోట్లకు చేరింది. అప్పుడు 4,000 కూడా ఉండేది కాదు. అలాగనే పత్రిజీ గారు మొదలుపెట్టిన ఈ మూమెంట్ 30 ఏళ్లలోనే లక్షల పిరమిడ్లకు, కోట్ల మంది ధ్యాన సాధకులుగా మారింది. భవిష్యత్తులో ఇంకొక 30-40 ఏళ్లలో కోట్లు 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 ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందుతుంది. ఇది తథ్యం, ఇది తథ్యం, ఇది తథ్యం. ఈ మాట నేను శ్రీమాన్ లక్ష్మణరావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. మనమంతా ఎంతసేపు నెగటివ్గా నాకు అది కాలేదు, నాకు ఇది కాలేదు, ఈ ఏడుపులో ఉంటాం. ధ్యానముతో ఎక్కడో ఉన్న సెంటు డబ్బాలోని సెంటును చేతిలోకి తీసుకొని రాగలిగినాను అని ప్రత్యక్షంగా మనకు ఉదాహరణ జరుగుతూ ఉంటే మన సంకల్పాలను మనం ధ్యానంతో ఎందుకు పూర్తి చేసుకోలేం? మన లోపలికి ప్రయాణించి మన ఆత్మతత్వాన్ని మనం ఎందుకు తెలుసుకోలేం? మనం తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని నలుగురికి ఎందుకు పంచడం లేకుండా ఉన్నాం? మనం పంచడం మొదలు పెడితే ఇక్కడ వచ్చిన ఈ 1000 మందిలో ఒక్కొక్కరు ఇద్దరికి చెప్పని మొదలు పెడుతున్నా కానీ లక్షల్లో చేరతారు. ఆ లక్షలు ఇంకో చెప్తే కోట్లకు చేరతారు. జ్ఞానానుభవాలు చెప్తారు. అనుభవాలు చెప్తే ఏమైంది? సహకారం అందించాల. ఒకళ్ళు ఎక్కడైనా పిరమిడ్ కడుతున్నారంటే, ఒక ధ్యాన సభ జరుగుతూ ఉంది అంటే అక్కడికి మన వంతుగా అక్కడ ఉండడం, మన అభిప్రాయాలు చెప్పడం, ఇలా చేస్తూ ఈ మూమెంట్ను 3 పువ్వులు 6 కాయలుగా ముందుకు తీసుకుపోవాలని మిమ్మల్ని అందరినీ మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ, మొదటి ధ్యాన యజ్ఞానికి వచ్చాము, 2వ దానికి వచ్చాము. ఆ దేవుడు కరుణిస్తే ప్రతి సంవత్సరము వస్తాము. ఇది నిరంతర ప్రక్రియగా జరిగి ఈ యజ్ఞ ఫలాలు మన భరతమాతకే కాకుండా సమస్త మానవాళికి, సమస్త జంతుజాలికి, సమస్త జీవజాతికి చేరుగాక అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. లక్ష్మణరావు సార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. సందేశాన్ని ఇవ్వండి సార్. థ్యాంక్ యూ. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే హిమాలయ యోగి శ్రీ 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 సంత్ సదానందగిరి మహారాజ్ గారికి, ఇక్కడికి వచ్చిన ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. పిఎంసి పిఎస్ఎస్ఎం ఒక పిఎస్ఎంలో భాగమే పిఎంసి. ఈరోజు మరి షేర్ హోల్డర్స్ అందరూ కూడా ఇచ్చిన డబ్బులతో ఇంత అద్భుతంగా ఏదైంది, వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. అలాగే ఈ యజ్ఞానికి మరి ఎంతో ఉదారతో ఇచ్చిన దాతలందరికీ కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం. ముఖ్యంగా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వ్యతిరేక భావాలున్న మరి రాఘవరావు, మరి కొత్తగా మేనేజింగ్ ట్రస్టీ అయిన రామ్మోహన్ రావు గారు, వీళ్ళందరూ కృషి మూలంగా అద్భుతంగా తిరిగి ఒక 4 కోట్లు పెట్టి ఒక స్థలం తీసుకున్న వాళ్ళందరికీ కూడా గట్టిగా క్లాప్స్ కొడతాం మై డియర్ ఫ్రెండ్స్. అంతా
ఇది ఎంతంటే ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే వెనక ఎంతమంది కృషి చేశారో అది వాళ్ళందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం. ముఖ్యంగా ఇందాక బాబా షిరిడి సాయిబాబాతో మాట్లాడినప్పుడు మీరు అందరూ ఏంటి వర్షాలు పడట్లేదు అంటున్నారు కాబట్టి పడట్లేదు, రేపు నుంచి పడతాయి అని చెప్పారు. నా కోరిక ఏంటంటే ఈ యజ్ఞంలో మీరందరూ కూడా ఈ ధ్యానం చేసేటప్పుడు ఆ ఎనర్జీ ద్వారా ఇది వర్షాలు అద్భుతంగా పడుతున్నాయి అని థ్యాంక్స్ చెప్పండి, పడి తీరుతాయి అంత. శక్తి బయట ఎక్కడా లేదు మై డియర్ ఫ్రెండ్స్, మనలో ఉంది. మరి ఎన్నో కార్యక్రమాలు మొన్న ఈ మధ్యన పిరమిడ్ వ్యాలీకి వెళ్ళాను. ఎలా ఉన్నది? ఒక నందనవనంగా బృందావనంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక అద్భుతమైన పిరమిడ్ కట్టారు. అద్భుతంగా మారిందంతా. దానికి మన చంద్రశేఖర్ కానీ మన ఈ సేహాన్ డాగ గారు కానీ అద్భుతంగా, అలాగే కర్తాలో, అలాగే వశిష్ఠ గౌతమి, తర్వాత మరి అగస్త్యముని, అట్లా వరుసనే ఒక పిరమిడ్లు అద్భుతంగా కట్టి ఈజ్ చేసుకోవటానికి మళ్ళా అయినా సరే మన పిఎంసి ద్వారా ఈ ప్రపంచం అంతా కూడా ధ్యానం అయింది. ఆ పిఎంసికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఈ కార్యక్రమాల్లో మరి ఇంత అద్భుతంగా వచ్చిన మాస్టర్లందరూ కూడా ఇది గట్టిగా క్లాప్స్ కొట్టమని థ్యాంక్ యూ. గుంటూరు జిల్లాలో పిఎంసికి కావాల్సినటువంటి సపోర్టు, కావాల్సినటువంటి వనరులు కూడా దగ్గరుండి చూసినటువంటి లక్ష్మీరావు సార్ కూతురు గట్టిగా చెప్పలు కొట్టుకుంటూ, తిరుమలలో మన రఘురామ్ సారు కొన్ని బెంగళూరులో ఉన్నప్పుడు కొన్ని లెటర్స్ కావాల్సి ఉన్నింది. ఆ లెటర్లు సారు బెంగళూరు అందుబాటులో లేనప్పుడు మాకు మంచి మిత్రుడు పెద్దినేని దేవరాజులు గారు ఆయన ఆ లెటర్ తీసుకొని సార్ ద్వారానే శరత్ చంద్ర గారికి ఐఏఎస్ ఆఫీసర్కి ఒక లెటర్ పెట్టి, ఆ లెటర్ పెట్టిన తక్షణమే అక్కడ మేడసాన్ మోహన్ గారు పాస్ చేసి, ఆ పాస్ చేసిన లెటర్ని మళ్ళా పోయి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ జేఓ దగ్గరికి ఫైల్ పోయి తిరుమలలో మనకు 6 నుంచి 9 గంటలు, 6 గంటల నుంచి 9 గంటల వరకు 28వ తేదీ మనం ప్రోగ్రామ్ చేసుకుంటామంటే దాని వెనక కృషి ఉందంటే కూడా మన పెద్దినేని దేవరాజులు గారు ఆయన సందేశాన్ని తీసుకున్నాం. మన అందరి ఆత్మీయ గురువు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ డాక్టర్ పత్రిజీ గారికి శిరస్సు వంచి శతసహస్ర ప్రణామాలు సమర్పించుకుంటున్నాం. మరి మన గురువుగారు నిర్వాణం చెందిన తర్వాత మనకు లభించిన ఆనిముత్యమైన సంత్ సదానందగిరి మహారాజు గారికి ధన్యవాదాలు సమర్పించుకున్నాం. ఈరోజు పిఎస్ఎస్ మూమెంట్ అంటేనే వ్యవస్థ సంఘటితంగా పనిచేస్తేనే ఒక పని ముందుకెళ్తుంది అనేది గురువు గారు నిర్దేశించిన విధానం. ఎక్కడైనా కానీ, ఏ చిన్న పల్లెలో అయినా, పట్టణంలో అయినా, ఏ కార్యక్రమాల్లో అయినా, ఒక ధ్యానం చెప్పడమైనా, ధ్యాన ప్రచారమైనా, ధ్యాన జగత్తు పత్రిక నడుస్తూ ఉందైనా, స్పిరిచువల్ ఇండియా మ్యాగజైన్ నడుస్తూ ఉందైనా, ఈరోజు పిఎంసి ఛానల్ నడుస్తూ ఉన్నాయినా, మనమందరూ కూడా సంఘటితంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహాయ సహకారాలు అందించడం వల్లనే ప్రతి ఒక్కటి కూడా దిగ్విజయంగా నడుస్తూ ఉంది. అందులో సందేహం లేదు. అందులో భాగంగానే ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ బలపడాలంటే ఏదో మార్గంలో కార్యక్రమాలు జరగాలి. అందుకు ఒక పెద్ద వ్యవస్థ పిఎంసి ఏర్పడింది కాబట్టి ఆ వ్యవస్థ ద్వారా గత సంవత్సరం ఇదే వేదిక మీద కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం సప్తాహాన్ని నిర్వహించుకుంటున్నందుకు గట్టిగా కృషి చేస్తున్న మన మిత్రుడు, మాకు దాదాపు 20 సంవత్సరాల నుంచి సన్నిహితుడు సంగీత్ బాబు గారికి
క్లాస్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. నేను 2001లో ధ్యానానికి ఇదే మహతి సెల్లార్లో ధ్యాన కేంద్రం ఉన్నప్పుడు ధ్యానానికి వచ్చాను. దానికి ఆద్యులైన ఆ ధ్యాన కేంద్రాన్ని స్థాపించిన మన గురువుగారు కంచెర రామ గారికి ధన్యవాదాలు సమర్పించుకుందాం. ఈరోజు మనకు టీటీడీలో ఏదైనా సహకారం సాధించాలి అంటే మనం చేసే కార్యక్రమాల ఔన్నత్యాన్ని వాళ్ళు పరిశీలించే మనకు పర్మిషన్లు ఇస్తున్నారు. ఎక్కడా కూడా మనము డీవియేట్ కాకుండా వాళ్ళని అనుసరించి కార్యక్రమాలు చేసుకుంటూ పోయేదానివల్ల దాన్నే మనం ముందుకు తీసుకుపోయేదానివల్ల మనకన్నీ కూడా అనుమతులు ఇస్తున్నారు. గతంలో కూడా అదే ఆస్థాన మండపంలో మనకు 3 రోజుల ధ్యాన యజ్ఞానికి పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు కొంత స్ట్రిక్ట్ అయ్యిందంటే కూడా కొంత పైకి కిందికి ఫైల్ నడిపించి ఇప్పుడు కూడా మనం పౌర్ణ ధ్యానం అక్కడ చేసుకునేదానికి పర్మిషన్ తీసుకున్నాం. అలాగే ఇంకొక విశేషం ఏంటంటే ఈసారి తిరుమలలో 2 బ్రహ్మోత్సవాలు, సాలకట్ల బ్రహ్మోత్సవం, నవరాత్రి బ్రహ్మోత్సవం, 2 బ్రహ్మోత్సవాలలో కూడా మనకు పుష్ప ప్రదర్శనశాల యందు మనకు ఒక స్టాల్ మంజూరు చేశారు. అందులో విశేషం ఏంటంటే మన ధ్యాన ప్రచారం చేసుకునే పాంప్లెట్లు ఇచ్చేదానికి కూడా అనుమతి మంజూరు చేయడం జరిగింది. ఎక్కడా కూడా డీవియేట్ చేయకుండా మన ధ్యానం అంటే శ్వాసమే ధ్యాస, సాకార ప్రాముఖ్యతం, పిరమిడ్ అద్భుత శక్తి, వీటిని యాజ్ ఇట్ ఈజ్గా మనం అప్రూవ్ చేయించుకున్నాం. అది దీనికి అంతటికీ కూడా మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృప మనందరి మీద కూడా ఉందని తెలియజేసుకుందాం. ఎందుకంటే తిరుమలలో ప్రచారం ప్రారంభమైందంటే అది గొప్పగా ఉంటుంది. అది కూడా ఈసారి సాకారమైంది. యథావిధిగా తిరుచానూరులో మామూలుగా చేసుకుంటున్నాం 16 సంవత్సరాల నుంచి. ఈసారి పాంప్లెట్స్తో గొప్పగా 2 బ్రహ్మోత్సవాలు చేసుకునేదానికి కూడా అవకాశం వచ్చింది. ఇవంతా కూడా తిరుపతి వాసుల కార్యక్రమ విస్తరణలో భాగంగానే నాకు కూడా ఈ సహాయ సహకారాలు లభించాయని తెలియజేసుకుంటూ ఇక మీదట కూడా ఇక్కడ అందరూ కూడా ప్రతి విషయంలో కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ మన మూలాన్ని మర్చిపోకుండా పత్రిజీ స్థాపించిన పిఎస్ఎస్ఎం మూలాన్ని మర్చిపోకుండా అందులో భాగమైన పిఎంసికి మన సహాయ సహకారాలు అందించుకుంటూ ఊరు ప్రతి చోట ఈ పిరమిడ్ జగత్తును సాకారం చేసుకునేందుకు మనవంతు సహకారాలు అందిస్తారని చెప్పని అందరికీ విన్నవించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న ఈ టీంకి మరియు మన బాబు గారికి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. గట్టిగా చప్పట్లు. మరి మనకి శ్రీ 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 సంత్ సదానందగిరి మహారాజ్ గారు ఎంతో అద్భుతమైన దివ్యజ్ఞాన సందేశాన్ని అందించారు. వారికి మరోసారి గట్టిగా కరతాళ ధ్వనులు చేద్దాము. ఇప్పుడు వారిని మనం చక్కగా సత్కరించుకుందాము. అందరం కలిసి స్టేజ్ మీద ఉన్న మాస్టర్స్ అందరూ కలిసి సత్కరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే జక్కా రాఘవరావు సార్ని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. పిఎంసి టీం వస్తే బాగుంటుంది. పిఎంసి టీం మొత్తం అడ్వైజర్స్, పిఎంసి డైరెక్టర్స్, ట్రస్టీస్ అడ్వైజర్స్ అందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు. గ్రేట్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలిసి చక్కగా సంత్ సదానందగిరి మహారాజ్ గారికి సన్మానం చేసుకుంటున్నాము. ఒక హిమాలయ యోగి మనందరి మధ్యలో ఉండడం అనేది ఎంతో అదృష్టం. వారు పిరమిడ్స్ గురించి అందరికీ తెలియచేస్తున్నారు. అలాగే ధ్యాన ప్రచారం కూడా విరివిగా సేవలు అందిస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరికి. మరి ఎంతో అద్భుతమైనటువంటి గురువు శ్రీ 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 సంత్ సదానందగిరి మహారాజ్. మరొక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.